ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి. అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా, అండగా నిలబడకపోగా, అసలు ఆమెని ఒక తేరుకోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని. ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా? అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరనా మీ ధైర్యం? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతెందుకండి, డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి? ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి? ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం, ఎస్కేపిజం. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు.